నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక భారతదేశ కరెన్సీ చరిత్రలో మరో కీలక అధ్యాయం మొదలు కాబోతోందా దేశంలో ఎన్నో దశాబ్దాలుగా చలామణిలో ఉన్న కాటన్ ఆధారిత కాగితం నోట్ల స్థానంలో అత్యాధునిక పాలిమర్ కరెన్సీ నోట్లు రానున్నాయా అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న తాజా చర్యలు మాత్రం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి పాలిమర్ నోట్ల తయారీకి అవసరమైన మెటీరియల్ టెక్నాలజీ కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించడం ద్వారా ఆర్బీఐ కీలక అడుగు వేసింది ఇది కేవలం కొత్త నోట్లు ముద్రించే ప్రాజెక్టు మాత్రమే కాదు దేశ భద్రత ఆర్థిక వ్యవస్థ సాంకేతిక స్వావలంబన నకిలీ కరెన్సీ నియంత్రణ ప్రభుత్వ వ్యయ నియంత్రణ వంటి అనేక అంశాలకు సంబంధించిన భారీ సంస్కరణగా దీన్ని విశ్లేషకులు చూస్తున్నారు భారతదేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు ప్రధానంగా కాటన్ పత్తి ఫైబర్ ఆధారిత ప్రత్యేక కాగితంతో తయారవుతున్నాయి ఇవి సాధారణ కాగితంతో పోలిస్తే బలంగా ఉన్నప్పటికీ ఎక్కువ కాలం వినియోగంలో ఉండలేవు తరచూ మడవటం తేమ నీరు దుమ్ము వేడి చలి అధిక వినియోగం కారణంగా నోట్లు త్వరగా పాడవుతాయి ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో చిరిగిపోయిన నోట్లను ఉపసంహరించి కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది దీనివల్ల ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది ఇదే సమస్యకు శాశ్వత పరిష్కారంగా పాలిమర్ నోట్లను పరిశీలిస్తున్నారు పాలిమర్ కరెన్సీ అంటే సాధారణ ప్లాస్టిక్ కాదు ఇది అత్యంత నాణ్యత కలిగిన బయాక్సియల్లీ ఓరియంటెడ్ పాలిప్రొపిలిన్ అనే ప్రత్యేక ప్లాస్టిక్ ఫిల్మ్తో తయారవుతుంది ఈ పదార్థం చాలా బలంగా ఉండటమే కాదు నీటిని పూర్తిగా నిరోధించే లక్షణాన్ని కలిగి ఉంటుంది సాధారణంగా ప్లాస్టిక్ ను అధిక ఉష్ణోగ్రత వద్ద కరిగించి సన్నని షీట్లుగా తయారు చేస్తారు తర్వాత వాటిని 2 దశల్లో ప్రత్యేక యంత్రాలతో లాగి మరింత బలంగా మారుస్తారు ఈ ప్రక్రియ వల్ల ఫిల్మ్ కు అధిక మన్నిక వస్తుంది అనంతరం దీనిపై ప్రత్యేక కోటింగ్ వేస్తారు ఈ కోటింగ్ వల్ల ప్రింటింగ్ ఇంక్ బలంగా అతుక్కుంటుంది నోటు మడిచినా రుద్దినా తడిసినా ముద్రణ చెరిగిపోకుండా రక్షణ లభిస్తుంది పాలిమర్ నోట్లలో అత్యంత కీలకమైన అంశం వాటి భద్రతా వ్యవస్థ ప్రస్తుతం కాగితం నోట్లలో కూడా వాటర్ మార్క్ సెక్యూరిటీ థ్రెడ్ మైక్రో ప్రింటింగ్ లాటెంట్ ఇమేజ్ వంటి భద్రతా ఫ్యూచర్లు ఉన్నప్పటికీ నకిలీ నోట్ల తయారీదారులు వాటిని అనుకరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ పాలిమర్ నోట్లలో భద్రతా ఫ్యూచర్లను నోటు తయారీ దశలోనే శాశ్వతంగా అమర్చే అవకాశం ఉంటుంది పారదర్శక విండోలు 3 డైమెన్షనల్ హోలోగ్రామ్లు రంగులు మారే ఆప్టికల్ ఫ్యూచర్లు మైక్రోటెక్స్ మెటాలిక్ స్ట్రిప్స్ ప్రత్యేక ఎంబెడెడ్ సెక్యూరిటీ ఎలిమెంట్లు అత్యంత క్లిష్టమైన ప్రింటింగ్ టెక్నాలజీ వంటి అంశాలు నకిలీ నోట్ల తయారీని దాదాపు అసాధ్యంగా మారుస్తాయి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 30కి పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని వినియోగిస్తున్నాయి ఈ విప్లవానికి ఆరంభం ఆస్ట్రేలియాలో జరిగింది 1988లో ప్రపంచంలో తొలి పాలిమర్ నోటును ఆస్ట్రేలియా విడుదల చేసింది అనంతరం కెనడా న్యూజిలాండ్ యునైటెడ్ కింగ్డమ్ సింగపూర్ బ్రూనై వియత్నాం రొమేనియా నైజీరియా మలేషియా పాపువా న్యూ గినియా వంటి అనేక దేశాలు పాలిమర్ నోట్లను విజయవంతంగా అమలు చేశాయి ఈ దేశాల అనుభవం ఏమి చెబుతుంది అంటే పాలిమర్ నోట్లు సాధారణ కాగితం నోట్లతో పోలిస్తే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి భారత్ వంటి పెద్ద దేశంలో ఈ మార్పు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు కూడా విశేషంగా ఉంటాయి ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో కొత్త నోట్లు ముద్రించడానికి పెద్ద ఎత్తున వ్యయం జరుగుతోంది పాలిమర్ నోట్ల ఎక్కువ కాలం పనిచేస్తే ముద్రణ ఖర్చు తగ్గుతుంది నిల్వ రవాణా పాడైన నోట్ల ఉపసంహరణ కొత్త నోట్ల పంపిణీ వంటి ప్రక్రియల్లో కూడా భారీగా ఖర్చు ఆదా అవుతుంది ప్రారంభ దశలో పాలిమర్ నోట్ల తయారీ ఖర్చు కొంత ఎక్కువగా ఉండొచ్చు కానీ వాటి జీవిత కాలం ఎక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఆదా చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు సాధారణ ప్రజలకు కూడా పాలిమర్ నోట్లు అనేక విధాలుగా ఉపయోగపడతాయి వర్షంలో తడిసినా నోట్లు నానిపోవు జేబులో చెమట వల్ల పాడవు పొరపాటున బట్టలతో పాటు వాషింగ్ మిషన్లో పడినా చాలా సందర్భాల్లో నష్టపోవు దుమ్ము మురికి తక్కువగా అంటుకోవటం వల్ల నోట్లు శుభ్రంగా ఉంటాయి బ్యాంకుల్లో చిరిగిన నోట్లు మార్చుకోవాల్సిన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది ఆర్బీఐ టెండర్లో మరో కీలక అంశం దేశీయ తయారీ ఇప్పటి వరకు పాలిమర్ నోట్ల టెక్నాలజీ కొద్ది దేశాలకే పరిమితమైంది ఇప్పుడు భారత్ ఈ టెక్నాలజీని దేశంలోనే అభివృద్ధి చేసి స్వదేశీ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి పెద్ద బలం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు ఇక భవిష్యత్తులో భారత్ తన అవసరాలను తానే తీర్చుకోవడమే కాకుండా ఇతర దేశాలకు కూడా పాలిమర్ నోట్ల తయారీ సాంకేతికత లేదా మెటీరియల్ను ఎగుమతి చేసే స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి ఈ మార్పులో అత్యంత చర్చనీయాంశమైన అంశం నకిలీ కరెన్సీ నియంత్రణ గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో నకిలీ నోట్ల సమస్య భద్రతా సంస్థలకు పెద్ద సవాల్గా మారింది సరిహద్దుల ద్వారా అక్రమంగా నకిలీ నోట్లు దేశంలోకి వస్తున్నాయన్న ఆరోపణ
ఆరోపణలు ఎన్నోసార్లు వినిపించాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని కొన్ని ముఠాలు భారత కరెన్సీని నకిలీగా ముద్రించి అక్రమ మార్గాల్లో దేశంలోకి పంపిస్తున్నాయని భారత దర్యాప్తు సంస్థలు గతంలో పలు కేసుల్లో వెల్లడించాయి. ఈ నకిలీ కరెన్సీ ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నాయని కూడా భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పాలిమర్ నోట్లలోని అధునాతన భద్రతా ఫ్యూచర్లు ఇలాంటి నకిలీ నోట్ల తయారీని మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది. అయితే నకిలీ కరెన్సీ పూర్తిగా అంతరించిపోతుందని చెప్పడం మాత్రం ఇప్పుడే సాధ్యం కాదు. ఎందుకంటే నేరగాళ్లు కూడా కొత్త పద్ధతులను అన్వేషించే అవకాశం ఉంటుంది. అందువల్ల భద్రతా వ్యవస్థలను నిరంతరం నవీకరించడం కూడా అవసరం. అయితే పాలిమర్ నోట్లకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. మొదటిది ప్రారంభ పెట్టుబడి, ప్రత్యేక యంత్రాలు, కొత్త ప్రింటింగ్ టెక్నాలజీ, ప్రత్యేక ముడి పదార్థాల కోసం భారీగా పెట్టుబడి అవసరం. రెండవది ప్రజల అలవాట్లు. చాలా మంది నోట్లను మడిచి జేబులో పెట్టుకోవటం, రబ్బర్ బ్యాండ్లతో కట్టడం, స్టాప్లర్ పిన్లు వేయటం వంటి పద్ధతులు పాటిస్తుంటారు. పాలిమర్ నోట్లను సరైన విధంగా ఉపయోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. మూడవది పర్యావరణ అంశం. ప్లాస్టిక్ అనే పేరు వినగానే కాలుష్యం గురించి సందేహాలు వస్తాయి. అయితే పాలిమర్ నోట్లు సాధారణ ప్లాస్టిక్లా కాకుండా ప్రత్యేక రీసైక్లింగ్ విధానాల ద్వారా మళ్లీ వినియోగించుకునేలా రూపొందిస్తారు. జీవితకాలం ముగిసిన తర్వాత వీటిని రీసైకిల్ చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించవచ్చు. ఇప్పటికే భారతదేశం 2018లో ₹10 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే ఆలోచనను పరిశీలించింది. అయితే ఆ ప్రణాళిక అమల్లోకి రాలేదు. ఇప్పుడు తాజా టెండర్ ప్రక్రియతో ఆ ప్రయత్నం మళ్లీ వేగం అందుకున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని కాగితం నోట్లను ఉపసంహరించి పాలిమర్ నోట్లను ప్రవేశపెడతారని చెప్పే పరిస్థితి లేదు. మొదట కొన్ని విలువ కలిగిన నోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి ప్రజల స్పందన, మన్నిక, నిర్వహణ ఖర్చు, భద్రతా ఫలితాలను పరిశీలించిన తర్వాత దశల వారీగా విస్తరించే అవకాశం ఉంది. ఈ మార్పు భారత కరెన్సీ వ్యవస్థను ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలకు తీసుకువెళ్లే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఒకవైపు దేశీయ తయారీ సామర్థ్యం పెరుగుతోంది, మరోవైపు నకిలీ కరెన్సీపై మరింత సమర్థవంతమైన నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి దీర్ఘకాలంలో వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. ప్రజలకు మరింత మన్నికైన, శుభ్రమైన, భద్రమైన కరెన్సీ అందుబాటులోకి రావచ్చు. అయితే ఈ మొత్తం ప్రక్రియ దశల వారీగా మాత్రమే సాగుతుంది. టెండర్ పూర్తవడం, టెక్నాలజీ ఎంపిక, తయారీ కేంద్రాల ఏర్పాటు, భద్రతా పరీక్షలు, పైలట్ ప్రాజెక్టులు, అనంతరం దశల వారీ అమలు వంటి అనేక దశలు పూర్తి అయిన తర్వాతే భారతీయులు తమ చేతుల్లో కొత్త పాలిమర్ కరెన్సీ నోట్లను చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇది భారత కరెన్సీ భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ప్రారంభ అడుగుగా చెప్పవచ్చు.